రాజమౌళి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా కోట గారిని, చిత్తల పద్మ గారిని ప్రధాన అర్చకులు పూలమాలతో సత్కరిస్తాం. చిత్తల పద్మ గారు. ఇప్పుడు డివిజన్ ఇన్స్పెక్టర్ ఎండోమెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి గారు సాల్వతో సత్కరిస్తారు. మొదటగా ఎదిరాజం నర్సయ్య గారిని సాల్వతో సత్కరిస్తారు డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి గారు. కూడా మీకు ఏ అవసరం ఉన్నా నేను ఒక్కటే, మీరు మంచి చేయండి, నేను మీకు తోడుంటా. కానీ ఏదన్నా పొరపాటు చేస్తే మాత్రం దయచేసి నేను మాత్రం ఒకసారి మనం మన్నిస్తా కావచ్చని మరీ చేసేది. నేను అందరితో చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటా, కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను. నేను దాన్ని ఎవ్వరి పడతా. ఇక్కడ చాలా మంది తెలుసు, నేను ఎవరితోటి కూడా ఎవరి జోలి పోను. ఆఫీసర్లతో కూడా మేము అందరం అట్లా పనిచేయించుకుంటాం. ఎవరు తప్పు చేసినా కూడా మళ్ళీ తప్పకుండా నేను ఎవరికి వదిలాన్ని కూడా తెలియజేస్తాను. ఎవరు ఎంత పెద్ద మనిషి అయినా మంచిది, మనం కష్టపడతాం, పని చేసుకుంటాం. నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో అంత సీరియస్గా ఉంటాను తప్పులు చేస్తే కూడా అని మీ అందరికీ తెలియజేస్తూ ఒకటి చెప్తా ఉన్నాను. మన అందరం కష్టపడ్డాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మీరు అందరం మనం తెలియజేయాలి. అధికారంలో ఉన్నాం, అభివృద్ధిలో మనం ముందు ఉంటామని తెలియజేస్తూ మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, మన 33 వార్డులో మనము అందరం కష్టపడి మీ ప్రతి వ్యక్తి ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ నేను గెలవాలన్న ఆలోచన కొద్ది పనిచేస్తేనే మనం గెలుస్తాం. ఏదో మనం ఉన్నామో పార్టీ ఏం చేయలేదు. పార్టీ ఏం చేస్తుంది? మీకు అభివృద్ధి పథకాలు ఇచ్చినాయి, సంక్షేమ పథకాలు ఇచ్చినాయి, మీరు ప్రజలకు సేవ చేసే విధంగా మీరు పని చేసుకోండి. మా సింబల్ ఉంటుంది, మా నాయకులు ఉంటారు, పనిచేస్తారు అని చెప్తారు. అందుకోసం మన అందరూ మీరు ఇప్పటి నుంచే కష్టపడండి. మీ 33 వార్డులలో ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి. ముఖ్యంగా డ్రైన్లు కానీ, సీసీ రోడ్డు కానీ, నేను కొన్ని నిధులు పెట్టుకున్న కొరుట్ల పట్టణం కోసం, ఎలక్షన్ల కోసం మీకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మీ వార్డుల కోసం ఇద్దామని ఆలోచన కోసం నేను పెట్టుకున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది. మనం కొరుట్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకెంతైనా అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా పార్టీలకు అతీతంగా నేను మొన్న ఎంపీ గారితో మాట్లాడినా. నవోదయ స్కూల్ అన్నది ఖచ్చితంగా మన కొరుట్ల నియోజకవర్గానికి రావాలి, కొరుట్ల పట్టణానికి రావాలని ఎంపీ గారు కూడా కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మీరు ఒక మాట ముఖ్యమంత్రి గారిని చెప్పండి. ఎందుకంటే ఇది మీ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. మరి కొరుట్ల కావాలి, వెటర్నరీ కాలేజ్ ఉంది, మరి అలాంటి నవోదయ స్కూల్ కూడా మనకు కావాలని కోరడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి నేను కూడా ఇబ్బంది పడతా. అభివృద్ధి కోసం మనవంతు సహకారం చేద్దాం. మీరు నా ఇబ్బంది పడండి, ఇది కావాలని కోరండి. తప్పకుండా నా వంతు శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మనం ఉన్నాం కాబట్టి మనము ఏ పని అంటే ఆ పని చేసుకునే విధంగా, మంచి పనులు చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మరొకసారి మరి ఆలయ కమిటీ చైర్మన్కు, మరి ఆలయ కమిటీ సభ్యులందరినీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ఆలయానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు, పట్టణ ప్రజలందరికీ కూడా